హాయ్ ఎవరివన్, నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. మీ ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే నిన్న మేడారంలో స్టే చేశాను. పొద్దున్నే అమ్మవారిని దర్శించుకున్నాను. సారీ ఫర్ దట్, వీడియో లేట్గా పెడుతున్నాను, ఏమనుకోకండి. నేను అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. స్వామివారి దర్శనం బాగా జరిగింది, బాగా దర్శించుకున్నాను. మీకు కూడా చూపిస్తాను. స్వామివారిని అయితే చూపించలేను కానీ టెంపుల్ అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడే మళ్ళీ త్రివేణి సంగమం కూడా ఉందంట. అంటే ఇక్కడ సరస్వతి, కావేరి, గోదావరి, ప్రాణహిత అనే 3 నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి, సంగమిస్తూ ఉంటాయంట. అది కూడా ప్లేస్ మీకు వీడియో పెడతాను. ఫుల్ లెంత్ వీడియో అవుతుంది. కొంచెం నా పేజ్లోకి వెళ్ళి చూడండి, కంపల్సరీగా మీకు ఈజీగా ఉంటుంది. జై శ్రీరామ్. నా నెక్స్ట్ టెంపుల్ అనేది కూడా నేను పెడతాను, అంతవరకు వెయిట్ చేయండి. mana kartu అక్క, ఇదేంటి? ఈవిడ పేరేంటి? గోవిందరాజా. ఏంటక్క? ఈయన అక్కడ ఆయనక్క పేరేంటక్క? ఆయన పక్కనైనా? ఈయన సమ్మక్క వాళ్ళ భర్త, ఆయన సమ్మక్క వాళ్ళ మరిది అంట. జై శ్రీరామ్. ఈ పేరేంట కన్నా? గోవిందరాజ్. ఈయన పేరు గోవిందరాజ్ అంట, సమ్మక్క వాళ్ళ మరిది. అటు సైడ్ ఉంది చూసారా, బ్యాక్ సైడ్ చూడండి. అది అక్కడ ఇంకొక స్తూపం ఉంది. ఏం పేరు అక్క? పగిడిద్దరాజు, సమ్మక్క వాళ్ళ భర్త. ఇటుపక్క సారక్క, అటుపక్క సమ్మక్క. మీకు వీడియో వస్తుంది, కంపల్సరీ చూడండి. దిస్ ఇస్ మేడారం. ఇక్కడ జాతర జరుగుతుంది, ఒక రకంగా జరుగుతుంది. మేబీ నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, ఆ టైంకి వస్తే ఏమో చెప్పలేను, ఎక్కడ ఉంటానో కూడా తెలియదు. అంతే దేవుడి దయ. ఇక్కడ దాకా రావడం కూడా అమ్మవారి దయ. జై శ్రీరామ్. అది మీరు చూస్తున్నారు కదా, ఇదే సమ్మక్క సారక్క టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ వర్క్ ఇంకా చాలా ఉంది, అది కూడా చేస్తున్నారు. వర్క్ చేస్తూనే దర్శనం కూడా జరుగుతుంది అనమాట. టెంపుల్ అయితే వీడియో ఫుల్గా తీసాను, మీకు అప్లోడ్ చేస్తాను. ఎండింగ్ అయితే ఇదే. ఈ వర్క్ అంతా పూర్తి అయ్యేవరకు ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ వర్క్ పూర్తయిన తర్వాత మాత్రం ఒక లెక్కగా, ఒక లెవెల్గా ఉంటుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అందరికీ అనుకువగా, ఇబ్బంది లేకుండా. సీసీ రోడ్స్ కూడా అప్రూవ్ అయినాయి, అన్ని సీసీ రోడ్స్ వచ్చేసినాయి. ఇంకా వర్కింగ్ జరుగుతుంది, పూర్తి అవ్వలేదు, కానీ రెడీ అవుతుంది. టెంపుల్ అయితే మాత్రం బేవత్సం. జై శ్రీరామ్.
హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్. దీని లొకేషన్ వచ్చి మీ కింద పిన్ చేస్తాను, చూడండి. సూర్యోదయ టెంపుల్ బయట ఇంకో టెంపుల్ ఉంది. బయట ఏమో కింద బ్యాక్ సైడ్ చూస్తే టెంపుల్ వారంతా పాత విగ్రహాలు అవి అలా ఉంచారు. గ్రేట్ కదా. శివ మీరు చూస్తున్న ఈ ప్లేసే త్రివేణి సంగమం, 3 నదుల సంగమం. నేను చెప్పిన ఇందాక కావేరి, ప్రాణహిత, గోదావరి, ఈ 3 నదులు సంగమించే ప్లేస్ ఇదే. హాయ్ గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రాణహిత రివర్. ఇది తెలంగాణకి మహారాష్ట్రకి బోర్డర్ అనమాట. నేను ఇప్పుడైతే ఉన్నది తెలంగాణ, మహారాష్ట్ర అస్సలు టచ్ కూడా అవ్వలేదు. టచ్ అవ్వకుండానే వచ్చాను, రివర్ని అయితే చూసుకున్నాను. దిస్ ఇస్ ప్రాణహిత రివర్. నేను ఇందాక చెప్పినట్టు కాళేశ్వరం టెంపుల్ దగ్గర త్రివేణి సంగమం ఉంది. ఇది ఓన్లీ ప్రాణహిత అనమాట, సంగమం కాలేనిది. సన్సెట్ కూడా అవుతుంది, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాను రివర్ది. నా వరకు ఇది 2వ నది నా లిస్ట్లో. రివర్ అయితే వచ్చి విజిట్ చేసుకున్న రివర్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి ధర్మపురి వెళ్ళాలి. మేబీ లిఫ్ట్ దొరికితే కంపల్సరీ చేరుకుంటానేమో. జై శ్రీరామ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కొమ్మూరి యశరత్నరాజ్. నేను ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నేనైతే చిన్నూరులో ఉన్నాను. చిన్నూరులో స్టే చేయాల్సి వచ్చింది. నాకు స్టే అక్కడ దొరకలేదు. బస్ స్టాండ్లో చూశాను కానీ కొంచెం నాకు మేబీ స్పేస్ లేదు, అక్కడ ఒప్పుకోరు అనుకున్నాను. అలా బై వాక్ వెళ్తుంటే బ్రదర్ కనిపించారు. తినే బ్రో, మీ పేరేంటి బ్రో? కళ్యాణ్. చిన్నూరులో ఉంటారు ఈయన పేరు కళ్యాణ్. అడిగాను, ఒకసారి రిక్వెస్ట్ చేశాను, మీకు ఏమైనా కొంచెం తెలిస్తే చెప్పండి అని. ఆయన ఏకంగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ కూడా ఒప్పుకున్నారు. చాలా గ్రేట్. ఈ నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే ధర్మపురి వెళ్ళాలి. వాళ్ళు ఒప్పుకోవడం గ్రేట్, నేను ఉండడం కాదు. సార్ అయితే ముందే ఎస్ అని చెప్పారు. పర్వాలేదు మీరు ఉండని చెప్పారు సార్. అయితే ఆయన సార్, మీ పేరు? సార్ సత్యనారాయణ గారు ఆయన పేరు. చిన్నూరులోనే ఉంటారు. ఆయన బేసిక్గా వ్యవసాయం చేసే ఆయన. ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా కొంచెం వీక్గా ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు మొక్కజొన్న కంకెలు అమ్ముతున్నారనమాట. వాళ్ళ అబ్బాయే ఇతను. వీళ్ళకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు, అంటే లోపల అక్క కూడా ఉన్నారనమాట. మదరు, సిస్టర్, బ్రదరు, వాళ్ళ ఫాదర్, అంతే. నలుగురు ఇక్కడ ఉంటారనమాట. హౌస్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నైట్కి ఇక్కడ స్టే చేసి మార్నింగే ధర్మపురికి దర్శించుకోవడానికి వెళ్తాను. ఇంతవరకు ఇంతే. జై హింద్, జై శ్రీరామ్.